Hi everyone, welcome back to Kiran Studies. సో ఎన్టీపీసీ 05/2024 గ్రాడ్యుయేట్ సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ సంబంధించి మనకి రైల్వే బోర్డు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామందికి చాలా రకాల డౌట్లు ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్గా వాళ్ళే క్వశ్చన్ వాళ్ళే ఆన్సర్ అనమాట. ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమన్నా సరే నేను ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్, ఓపెనింగ్ డేట్ మనకి 14th సెప్టెంబర్, మరి క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే మనకి 15th అనమాట. నెక్స్ట్ మంత్ అంటే విత్ ఇంక్లూడింగ్ పేమెంట్ తోటి అయితే మనకి నెక్స్ట్ మంత్ 15th అక్టోబర్ కల్లా. సో మాడిఫికేషన్ డేట్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది అడుగుతారు, అంటే ఏమన్నా చిన్న మిస్టేక్స్ చేశారనుకోండి, సో వాటిని ఎప్పుడు మాడిఫై చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారనమాట. మాడిఫికేషన్ విండో విల్ ఓపెన్ ఓన్లీ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అంటే మనకు 15వ తారీఖు అక్టోబర్ 15వ తారీఖు అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిపోతే నెక్స్ట్ డేనే అక్టోబర్ 16వ తారీఖు నుంచి అక్టోబర్ 25వ తారీఖు వరకు మనకి మాడిఫికేషన్ అయితే చేయొచ్చు. మరి ఏం మాడిఫికేషన్ చేయాలి సార్ అంటే చూడండి, ఇఫ్ క్యాండిడేట్స్ విష్ టు మాడిఫై చేంజ్ ఆర్ కరెక్ట్ ఎనీ డీటెయిల్స్, ఏవైనా కరెక్ట్ చేయొచ్చు ఎక్సెప్ట్ ఏమేంటి అంటే క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. సో క్రియేట్ అన్ అకౌంట్ని మీరు మాడిఫై చేయడానికి ఇంపాసిబుల్, కుదరదు. మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ, అండ్ ఆర్ఆర్బి జోన్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆర్ఆర్బి జోన్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఉండదు. దే మే డూ సో బై పేయింగ్ ఏ మాడిఫికేషన్ పే, అంటే రిమైనింగ్ ఏదైనా సరే మీరు మాడిఫై చేసుకోవాలనుకుంటే మిగతా వాటికి 250 రూపీస్ రీఫండ్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. ఓకేనా? ప్లీజ్ డీటెయిల్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ అండ్ చూజ్ ఆర్ఆర్బి కెనాట్ బి మాడిఫైడ్. ఏమేమి చేసుకోలేము, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏ డీటెయిల్స్ ఇచ్చారో అవి మాడిఫై చేసుకోలేరు. ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకోరో ఆర్ఆర్బి కెనాట్ బి మాడిఫైడ్. మాడిఫికేషన్ లింక్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, ఇంకా సో అండ్ సో క్యాస్ట్, ఇంకా వాటి ఏవైనా సరే ఎడిట్ చేసుకోవచ్చు, బట్ ఇవి మాత్రం చేసుకోలేమని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా ఏంటంటే మై ఫైనల్ రిజల్ట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ 13th అక్టోబర్. అంటే మీరు ప్రజెంట్గా బీటెక్లో ఉన్నారు, మీ సప్లీ ఉంది, రిజల్ట్ రాలేదు. సో మీ రిజల్ట్ అనేది 13th అక్టోబర్ తర్వాత వస్తుంది. మీరు అప్లై చేసుకోవచ్చు అంటే నో, అప్లై చేసుకోవడానికి లేదు. మీరు ఎంతసేపటికి 12th అక్టోబర్ 2024 వరకు మీ రిజల్ట్ వస్తే సప్లీ అయినా సరే యు ఆర్ ఎలిజిబుల్. బట్ 13 తర్వాత రిజల్ట్స్ వస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేసుకోవద్దు. అదే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు అనమాట. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ టు క్రియేట్ అన్ అకౌంట్. సో ఈ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది అన్నీ కూడా మీకు ఒక వ్యాలిడ్ మొబైల్ నెంబర్, పర్సనల్ ఐడి ఉంటే చాలు. మన కిరణ్ స్టడీస్ యాప్లోనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎన్టీపీసీకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ని క్లిక్ చేసేసి లేటెస్ట్ వీడియోస్ దగ్గర ఎన్టీపీసీ ఆన్లైన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ దగ్గర కనుక మీరు చూసినట్లయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఒకళ్ళు మాత్రం ఒక క్రియేట్ మాత్రమే చేసుకోవాలి. ఐ హ్యావ్ క్రియేటెడ్ అకౌంట్, షుడ్ ఐ క్రియేట్ అనదర్ అకౌంట్? నో, క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అప్లై లైక్ ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ, ఆర్పిఎఫ్ కానీ, సో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ దేనికి సంబంధించి మీరు ఒకసారి అప్లై చేస్తే సేమ్ మళ్ళీ క్రియేట్ చేసుకోవడానికి లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకో. సో ఇంకా మోస్ట్గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే చాలామంది కూడా, సార్ నేను అకౌంట్ క్రియేట్ చేశాను, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చా? క్వశ్చన్ నెంబర్ 8, కెన్ ఐ ఎడిట్ ద క్రియేట్ అన్ అకౌంట్ డీటెయిల్స్? ఆన్సర్ వచ్చేసి క్యాండిడేట్స్ కెనాట్ ఎడిట్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ ద క్రియేట్ అన్ అకౌంట్ వన్స్ ద అకౌంట్ ఈజ్ క్రియేటెడ్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది అడుగుతారు, సార్ నేను అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశాను, నేను మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అంటే మీకు ఎట్టి పరిస్థితులు ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. సో ఒక్కసారి మీరు క్రియేట్ చేసుకునేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా ఎడిట్ చేసుకోండి, ఎంటర్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. నేను అన్ని డీటెయిల్స్ కూడా మీకు మన కిరణ్ స్టడీస్ అప్లికేషన్లో యాప్లో మన యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో అయితే నేను ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్? సో ఇవన్నీ కూడా ప్రిఫరెన్సెస్ అవన్నీ కూడా ఇస్తారు మీకు. రైట్, మనం మొబైల్లో అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతారు. మొబైల్ అయితే ప్రాపర్గా అప్లై చేయొద్దు, ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ చేయండి. ఓకేనా? లాగిన్ డీటెయిల్స్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటే చాలన్నమాట. ఓకేనా? సో మనకి 2 పే లెవెల్స్ ఉంటాయన్నమాట. లెవెల్ 5, లెవెల్ 6కి మనం అప్లై చేసుకున్నాం. ఓకేనా? కామన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఈ రెండింటికి ఒకటే అనమాట. సో కెన్ ఐ అప్లై డిఫరెంట్ ఆర్ఆర్బీస్? చాలామంది అడుగుతారు, సార్ నేను ఎన్ని జోన్లకైనా అప్లై చేసుకోవచ్చు అని లేదండి, ఓన్లీ కేవలం ఒకదానికి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే చేయొద్దు అనమాట. సో లాజిక్ సర్జరీ ఐఎమ్ ఎలిజిబుల్ టు అప్లై. క్యాండిడేట్స్, ఇది ఇంపార్టెంట్, చాలామంది అడుగుతున్నాను, సార్ క్యాండిడేట్స్ అండర్గో లాజిక్ సర్జరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ద రిక్వైర్డ్ మెడికల్ స్టాండర్డ్ A1, A2, A3. A1, A2, A3 వాటికి మెడికల్ స్టాండర్డ్స్కి లేజర్ సర్జరీ చేసుకుంటే నాట్ ఎలిజిబుల్. సో క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ ద పోస్ట్ విత్ మెడికల్ స్టాండర్డ్ B1, B2 ఆర్ ఎలిజిబుల్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్లింగ్ కండిషన్ మెన్షన్ ఇన్ అది. ఓకేనా? B1, B2కి ఎలిజిబుల్ అని, A1, A2, A3కి అయితే ఎలిజిబుల్ కాదనమాట. ఆధార్ వెరిఫికేషన్ అనేది మీకు అవసరం అనమాట. సో ఏదైనా ఆధార్ లేకపోతే మిగతా డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇవన్నీ కూడా అంటే నేను ఇక్కడ మిగతా అన్ని స్టెప్స్ కూడా నేను అప్లికేషన్ ఎక్కడైతే అప్లై ప్రాసెస్ ఉందో అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇక్కడ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
వాట్ డాక్యుమెంట్ షుడ్ ఐ ప్రొడ్యూస్ ఇఫ్ ఐ హ్యావ్ చేంజ్ మై నేమ్ చేంజ్ చేస్తే అది సంబంధించింది ఇవ్వాలన్నమాట. ఫర్గట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే మీకు వస్తుంది. చేంజ్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు. కెన్ ఐ చేంజ్ మై చూజ్ ఆర్ఆర్బీ, ఒక్కసారి కనుక ఆర్ఆర్బీ కనుక పెట్టుకున్నట్లయితే నో కెనాట్ చేంజ్ ద చూజ్ అన్ ఆర్ఆర్బీ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్. సో మీరు క్రియేట్ అయిన అకౌంట్లో డీటెయిల్ చేంజ్ చేసుకోలేరు, ఆర్ఆర్బీ కూడా చేంజ్ చేసుకోలేరు. ఓకేనా. డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్ డ్యూరింగ్ ద అప్లికేషన్ మీరు సబ్మిట్ అని నొక్కనంత వరకు మీరు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రీ ట్రావెల్ అథారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం ఫ్రీ ట్రావెల్ అథారిటీ అనమాట. దానికి సంబంధించి వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక అప్లోడ్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. సో సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత స్లిప్ ఈ కాల్ లెటర్స్లో మీకు ఫ్రీ ట్రావెల్ పాస్ అయితే వస్తుంది అనమాట. సో క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB లోపు చేయాలి. ఈబీసీ ఏంటంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో మీ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 50,000 ఉంటే మాత్రమే చేయండి. ఓకేనా. బిలో పావర్టీ లెవెల్ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు చేయొద్దండి, తర్వాత చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సో రిజర్వ్డ్ పోస్ట్ ఫర్ ఈబీసీ నో ఎటువంటిది ఉండదు అనమాట. సో వాట్ ఆర్ ద క్రూషియల్ డేట్ ఫర్ క్లైమ్ అంటే మీరు ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఓబీసీ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి అనేది మీరు 13/10/24 ఫర్ సబ్మిట్. దీనికంటే ముందే కమ్యూనిటీ అనేది మీరు ఏదైతే మీరు నేను చెప్పాను అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే సెంట్రల్ ఫార్మేట్ దానికి మీరు రిక్వెస్ట్ చేయండి. అది ఇవ్వనంత వరకు స్టేట్లకు సంబంధించి ఓబీసీ అయినా సరే మీకు ఇన్కమ్ అనేది 8 lakhs కంటే బిలో ఉంటే నాన్ క్రిమినల్ ఏర్ ఇస్తారనుకోండి, ఓబీసీ అని పెట్టండి. ఎబో ఉంటే మాత్రం పెట్టకండి, మీరు ఆచితూచి పెట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పెట్టిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అనమాట. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏది ఫార్మేటు మనకి రైల్వే ఫార్మేట్ ఉంటుందో అది తీసుకొని వెళ్ళాలి, వాళ్ళు అదే చెప్తారు అనమాట. సో రిజర్వేషన్ అయితే ఉందన్నమాట. ఓకేనా. ఫ్రీ కన్సెషన్ అనేది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ పీడబ్ల్యూ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఉందన్నమాట. సో ఐఎమ్ కరెంట్లీ సర్వింగ్ యాజ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ కెన్ ఐ అప్లై అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సివిల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చినప్పుడు ఆల్రెడీ మీకు సివిల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎక్స్ సర్వీస్మెన్ బెనిఫిట్స్ ఏమైనా అవన్నీ కూడా చూసుకొని అప్లై చేసుకోవాలి. ఎన్ఓసి సో హూ షుడ్ ప్రొడ్యూస్ ఎన్ఓసి ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ సెక్యూర్డ్ సివిల్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ సర్వింగ్ ఎంప్లాయీస్ ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైనా సరే మీరు డీవీ టైం వెళ్ళినప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తుంటే ఎన్ఓసి ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. పర్సన్ విత్ డిజబిలిటీ అనేది ఎవరికంటే 40% కంటే ఎబో ఉన్న వాళ్ళకనమాట. కెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లై అగెన్స్ట్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. ఇది చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట. చూడాలి, ఇది చాలామంది అడుగుతున్నారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కెన్ ఆల్సో అప్లై అగెన్స్ట్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఆఫ్ ఎనీ పోస్ట్ దట్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ఎమార్క్డ్ ఫర్ దెమ్ బట్ ద పోస్ట్ మస్ట్ బి ఇండికేటెడ్ యాజ్ సూటబుల్ ఫర్ ద డిజబిలిటీ. ఓకేనా. పోస్ట్ పారామీటర్స్ సంబంధించి దే విల్ ఎలిజిబుల్ ఫర్ ద ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఫీజ్ ఎక్సెప్షన్ యాజ్ వెల్ యాజ్ సో మీరు ఆ పోస్టులకు అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబుల్ అనమాట. సో మీకున్న డిజబిలిటీని బట్టి ఎవరైతే ఫిజికల్ డిజబిలిటీ ఉంటారు కదా, సో ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి సంబంధించి మీకున్న క్రైటీరియాస్ ఉంటాయి. చాలా కొంతమందికి చెవులు వినపడవు, కొంతమందికి మాట రాదు. సో ఆ కేటగిరీలోకి ఎల్డీ అని చెప్పేసి ఓహెచ్ఎన్స్ అని చెప్పేసి ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీలో మీరు అనేది ఆ పోస్ట్ కనుక సూటబుల్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ అనమాట. అది చూసుకోండి నోటిఫికేషన్ అని చెప్పి అదే చెప్తున్నారు. సో వేరియస్ డిజబిలిటీ ఉన్నప్పుడు హౌ డు ఐ నో అబౌట్ ద సూటబిలిటీ ఆఫ్ వేరియస్ డిజబిలిటీ ఫర్ ద పోస్ట్. ద సూటబిలిటీ ఆఫ్ అదర్ పోస్ట్ ఫర్ పీడబ్ల్యూ హ్యాస్ బీన్ ఇండికేటెడ్ ఇన్ ద పోస్ట్ పారామీటర్స్ టేబుల్ అండ్ యాక్స్ అగెన్స్ట్ ఈచ్ పోస్ట్ అండర్ ద కాలమ్ సూటబిలిటీ ఆఫ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ విత్ డీటెయిల్ ఆఫ్ స్పెసిఫైడ్ సబ్ కేటగిరీ ఆఫ్ డిజబిలిటీ. నోటిఫికేషన్ అన్నీ కూడా క్లియర్ ఇచ్చాం చూడండి అని చెప్తారు అనమాట. ఓకే, అవి ఏమేంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చాం. ఫీ కూడా రీఫండ్ అయితే అవుతుంది. హూ ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రీఫండ్. ఎగ్జామ్ రాయాలి ఖచ్చితంగా మీరు. సో ఎగ్జామ్ రాస్తేనే మీకు రీఫండ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. So in the application only matriculation visible. How do I add my other qualification? Under qualification select the relevant qualification, fill in the qualification detail and click on add button. And ఈరోజు ఎవరు యూట్యూబ్లో కూడా మెసేజ్ చేసి అడిగారు, సార్ మిగతా అంటే మీరు యాడ్ చేయాలంతే. ఇక్కడ ఇన్ ద అప్లికేషన్ ఓన్లీ మెట్రికులేషన్ మాత్రం చూపిస్తుంది, బట్ మీరు ఏదైనా ఇంటర్ చేసినట్టు, డిగ్రీ చేసినట్టు, ఎంటెక్ చేసినట్టు, పిహెచ్డి చేసినట్టు అన్నీ కూడా యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. What date should I enter the application of only month and year of the passing are available on the matric and other qualification. In case the date of unavailable on any other specified certificate, enter the last date of the month. ఒకవేళ మీకు దాంట్లో మీరు బీటెక్ పాస్ అయ్యారండి, డిగ్రీ పాస్ అయ్యారు, అందులో డేట్ లేకపోతే ఏం చేయండి అంటే ఆ మంత్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీ పీసీలో కానీ దాంట్లో మెన్షన్ చేస్తాడు ఏమని మే 2024 మే 2023 అని ఉంటుంది కదా. డేట్ లేకపోతే లాస్ట్ డేట్ ఆ మంత్ ఎండింగ్ ఇది వేయండి, లేకపోతే పీసీలో ఉంటుంది కదా, పీసీ కానీ సీఎం కానీ అదన్నీ వేయండి అనమాట. సో విచ్ డిస్ట్రిక్ట్ షుడ్ ఐ మెన్షన్ ఇఫ్ డిస్ట్రిక్ట్ స్టేట్ హ్యావ్ బీన్ బైఫర్కేటెడ్. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ మాత్రం వేయండి అనమాట. సో వాట్ ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ టు బి అప్లోడ్ ఇన్ టోటల్. ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ అప్లోడ్ దేర్ స్కానెడ్ ఫోటోగ్రఫీ. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ చేయాలి. సో సైజ్ ఆల్రెడీ చెప్పాను 30 KB to 70 KB. పే కూడా ఆన్లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు అనమాట.
సో ఫీ అనేది మనకి పేరా దాని ప్రకారం ఇస్తారు. వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్? సో సిబిటీ ఉంటుంది మనకి. సో మనకి సిబిటీ 1 ఉంటుంది, సెకండ్ స్టేజ్ టీబీటీ ఉంటుంది, దాని తర్వాత సిబ్యాట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఉంటుంది. ఓకేనా? సో నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది అనమాట. సో వేర్ షుడ్ ఐ చూజ్ మై లాంగ్వేజ్ అనమాట. సో క్యాండిడేట్ చూజ్ లాంగ్వేజ్ ఫ్రమ్ 15 లాంగ్వేజ్ ద్వారా మీరు డౌన్ చేసుకొని పర్సనల్ డీటెయిల్స్లో యాడ్ చేసుకోవచ్చు. షుడ్ ఆర్డర్ ప్రిఫరెన్స్ ఫర్ ద పోస్ట్ ఎమ్ఎల్ఏ? ఎస్, మీకు క్యాండిడేట్స్ ఏ ఆర్డర్ పెట్టుకోవాలంటే ఆర్డర్ వైజ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే, నన్ను చాలామంది అడిగిరండి, నన్ను అడుగుతూ డౌట్ వస్తే కానీ వాళ్ళు అక్కడ చెప్తారు, హూమ్ షుడ్ ఐ కాంటాక్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్వారీస్ రిలేటెడ్ టు ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్? మీకు ఏదైనా డౌట్ ఏ రిలేటెడ్గా అప్లికేషన్ సంబంధించి ఏ డౌట్ వచ్చినా వర్కింగ్ అవర్స్ 10 AM నుంచి 5 PM వరకు ఆల్ వర్కింగ్ డేస్లో మీరు దీనికి మెయిల్ చేయండి, లేదంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు రిప్లై అనేది ఇస్తారు. మేబీ ఇమీడియట్గా అయిపోయినా 200% నెక్స్ట్ డే అని ఇస్తారు. ఓకేనా? నేను చాలాసార్లు చేసి అడిగాను కూడా. ఓకేనా అండి? సో ఖచ్చితంగా ఈ నెంబర్ని సేవ్ చేసుకున్నాను అనమాట. హౌ డు ఐ నో ద మై అప్లికేషన్ ఫైనల్ సబ్మిటెడ్? ఫైనల్ యాక్సెప్టెన్స్ ఆన్లైన్ హ్యావ్ బిన్ రిసీవింగ్ కన్ఫర్మేషన్ ఫీ పేమెంట్ దట్ విల్ రిసీవ్ సక్సెస్ఫుల్ పేమెంట్ త్రూ ఈమెయిల్ కానీ మెసేజ్ కానీ మీకు వస్తుంది. ఓకే, మీరు అప్లై చేశారని చెప్పేసి. సో ఇన్ కేస్ ఆఫ్ రిజెక్ట్ అప్లికేషన్ వస్తే మీకు నో రీఫండ్ అనేది రాదనమాట. కెన్ ఐ టేక్ ద ప్రింట్అవుట్? ఎస్, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? ఇది హిందీలో ఉందన్నమాట. ఓకేనా? ఇదండి కంప్లీట్గా ఈ 61 క్వశ్చన్లకు సంబంధించిన పీడిఎఫ్ మనం కిరణ్ స్టడీస్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కిరణ్ స్టడీస్ అని ప్లే స్టోర్ నుంచి కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ నేను పోస్ట్ చేస్తాను, లేదా వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, లింకు అక్కడ ఇస్తాను, వాట్సాప్ ఛానల్ ఉంటుంది అక్కడ ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో మీరు ఎక్స్క్లూజివ్గా ఎన్టీపీసీ ఎగ్జామ్స్కే ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. సో దానికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ఫైల్స్ రెండు కూడా మీకు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకో, లేదా వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ తోటి ఉన్న వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అన్నీ కూడా అప్డేటెడ్ క్లాసెస్ అనమాట. సో వీటితో పాటుగా మీకు మాక్ టెస్ట్లు కావాలంటే సపరేట్ అమౌంట్ తోటి ఉంటుంది, డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఫస్ట్ మీరు అవి చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. మాక్ టెస్ట్లు కూడా అంతే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ఎగ్జామ్స్ అనేది ఇయర్ ఎండ్ కాదు, నెక్స్ట్ ఇయర్ కానీ జరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే మన కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రైల్వేకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అంటే మన కిరణ్ స్టడీస్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ నుంచి మేము అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.